గోక్కుని మరీ గుండు కొట్టించుకోవడం అంటే ఇదేనేమో. మన పక్కనున్న బంగ్లాదేశ్ లీడర్ల తీరు చూస్తుంటే అచ్చం అలాగే ఉంది. చీమను చూసి ఏనుగు భయపడాలి అనుకుంటే అది కామెడీ అవుతుంది కానీ సీరియస్ మ్యాటర్ అవ్వదు కదా. కానీ ఈ మధ్య ఢాకాలో ఉన్న కొంతమంది లీడర్లు మాత్రం మైక్ దొరికితే చాలు పూనకం వచ్చినట్టు ఊగిపోతున్నారు. భారత్ని మొక్కలు చేసేస్తాం, చికెన్ నెక్ మెడ నరికేస్తాం, ఈశాన్య రాష్ట్రాలను విడదీసి మాలో కలిపేసుకుంటామంటూ ఒక రేంజ్లో సినిమా డైలాగులు పేల్చారు. పాపం వాళ్ళు ఏమనుకున్నారంటే భారత్ ఎప్పటిలాగే శాంతి అహింస అంటూ కూర్చుంటుంది, మహా అయితే ఒక స్ట్రాంగ్ వార్నింగ్ లెటర్ రాసి సైలెంట్ అయిపోతుంది అని ఫిక్స్ అయిపోయారు. కానీ వాళ్ళకు తెలియని విషయం ఏమిటి అంటే ఇది పాత భారత్ కాదు, నయా భారత్. ఇక్కడ దెబ్బకి దెబ్బ తీయరు, దెబ్బ కొట్టాలన్న ఆలోచన వస్తేనే మైండ్ బ్లాక్ అయ్యేలా ఆన్సర్ ఇస్తారు. ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతుంది. ఆ లీడర్ల ఓవర్ యాక్షన్కి భారత్ రియాక్షన్ ఎలా ఉందంటే బంగ్లాదేశ్ ఆర్మీ జనరల్స్కి ఏసీ రూముల్లో కూడా చెమటలు పడుతున్నాయి. ఇంతకీ ఏమైందో ఈ వీడియోలో చెప్పుకుందాం. కానీ వీడియో చివరిదాకా చూడడం మర్చిపోకండి. కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాసి మీ దేశభక్తి ఏంటో చూపించండి. అంతకంటే ముందు మీరు మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అసలు మ్యాటర్ ఏంటి అంటే గత కొన్ని నెలలుగా బంగ్లాదేశ్ పాలిటిక్స్లో భారత్ని తిట్టడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. అక్కడ ఎవరు ఎక్కువ గట్టిగా భారత్ని తిడితే వాళ్ళు అంత పెద్ద లీడర్ అన్నట్టు ఒక ట్రెండ్ సెట్ చేశారు. మామూలుగా అయితే ఇలాంటివి మనం లైట్ తీసుకుంటాం, కానీ ఈసారి వాళ్ళు టచ్ చేసింది మన సెన్సిటివ్ పాయింట్ని. సిలిగురి కారిడార్ లేదా చికెన్ నెక్ అని పిలిచే ఆ చిన్న ప్లేస్ మన దేశానికి గుండెకాయ లాంటిది. అది కట్ అయితే మన 7 సిస్టర్స్ అంటే ఈశాన్య రాష్ట్రాలు మెయిన్ల్యాండ్ నుంచి కట్ అయిపోతాయి. అలాంటి డేంజర్ ప్లేస్ని టార్గెట్ చేస్తామని వాళ్ళు పబ్లిక్గా స్టేట్మెంట్స్ ఇస్తుంటే చూస్తూ ఊరుకోవడానికి మనమేమీ చేతకని వాళ్ళం కాదు కదా. వాళ్ళ మాటలకి కౌంటర్గా మన ప్రభుత్వం ఎలాంటి ప్రెస్ మీట్లు పెట్టలేదు, మైకుల ముందు గంతులేయలేదు. చాలా సైలెంట్గా స్మూత్గా మన ఆర్మీలోని మోస్ట్ డేంజర్ యూనిట్ అయిన 17వ మౌంటైన్ స్ట్రైక్ కార్ప్స్ని బార్డర్కి మూవ్ చేసింది. సామాన్య జనాలకు ఈ 17వ మౌంటైన్ స్ట్రైక్ కార్ప్స్ అనేది జస్ట్ ఒక పేరు మాత్రమే కావచ్చు, కానీ మిలిటరీ గురించి తెలిసిన వాళ్లకు ఆ పేరు వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది. దీన్ని మన ఆర్మీ ముద్దుగా బ్రహ్మాస్త్ర కార్ప్స్ అని పిలుచుకుంటుంది. ఎందుకంటే ఆర్మీలో 2 రకాల గ్రూప్స్ ఉంటాయి. ఒకటి హోల్డింగ్ కార్ప్స్ అంటే శత్రువు దాడి చేస్తే అడ్డుకుని మన ప్లేస్ని కాపాడేవాళ్ళు. రెండవది స్ట్రైక్ కార్ప్స్, వీళ్ళు డిఫెన్స్ ఆర్డర్, డైరెక్ట్గా అటాక్కి వెళ్తారు. శత్రువు బోర్డర్ దాటి లోపలికి వచ్చి వాళ్ళ ఏరియాను ఆక్యుపై చేసి వాళ్ళ ఆర్మీని నాశనం చేయడమే వీళ్ళ పని. ఇప్పుడు భారత్ బంగ్లాదేశ్ బోర్డర్లో మోహరించింది ఈ అటాకింగ్ బ్యాచ్నే. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు భారత్ ఈ విషయాన్ని ఎంత సీరియస్గా తీసుకుందో. ఇప్పటిదాకా అక్కడ బీఎస్ఎఫ్ వాళ్ళు గస్తీ తిరిగేవాళ్ళు. వాళ్ళ డ్యూటీ ఏంటి? దొంగతనంగా ఎవరూ రాకుండా చూడడం, ఆవుల స్మగ్లింగ్ ఆపడం. కానీ ఇప్పుడు అక్కడ ఆర్మీ దిగింది, అది కూడా హెవీ వెపన్స్తో. అంటే సీన్ మారిపోయింది. ఇక అక్కడ జరిగేది గస్తీ కాదు, యుద్ధ సన్నాహాలు. గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్స్ చూస్తుంటే మైండ్ బ్లోయింగ్గా ఉంది. సిల్చార్, మిజోరాం అడవుల్లో పెద్ద ఎత్తున కదలికలు కనిపిస్తున్నాయి. మామూలు గన్స్ పట్టుకున్న సోల్జర్స్ మాత్రమే కాదు, రాకెట్ ఫోర్స్ కూడా ఎంటర్ అయిపోయింది. పినాక మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్లు, రష్యా నుంచి తెచ్చిన స్మర్చ్ సిస్టమ్స్, మన సొంత K9 వజ్ర ట్యాంకులు అక్కడ దర్శనమిస్తున్నాయి. అసలు బంగ్లాదేశ్ లాంటి చిన్న దేశం కోసం ఇంత హెవీ సెటప్ అవసరమా అని మీకు డౌట్ రావచ్చు. కానీ ఇక్కడ పాయింట్ వాళ్ళని కొట్టడం కాదు, వాళ్ళకి భయం అంటే ఏంటో చూపించడం. నువ్వు కత్తి పట్టుకుంటే నేను ఫిరంగి పట్టుకుని రెడీగా ఉన్నా అని చెప్పడం. ఒకప్పుడు పాకిస్తాన్ బోర్డర్లో మాత్రమే కనిపించే ఈ హడావిడి ఇప్పుడు తూర్పు వైపు కనిపిస్తుండడం నిజంగా ఒక జియో పొలిటికల్ ట్విస్ట్ అని చెప్పుకోవాలి. ఇప్పుడు 24 గంటలు శాటిలైట్స్ ఆ ఏరియాని జూమ్ చేసి చూస్తున్నాయి. ఆకాశంలో డ్రోన్లు డేగల్లా తిరుగుతున్నాయి. బంగ్లాదేశ్లోని ఏ ఆర్మీ బేస్లో ఒక జీప్ కదిలినా మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండేలా నెట్వర్క్ సెట్ చేశారు. ఇవన్నీ చూస్తుంటే బంగ్లాదేశ్ ఆర్మీ పరిస్థితి ఎలా ఉందంటే నోరున్నమ్మకి ఊరున్నమ్మకి పడదు అన్నట్టు వాళ్ళ పొలిటికల్ లీడర్ల నోటి దురద వల్ల ఆర్మీ వాళ్ళు ఇరుక్కున్నారు. యుద్ధం అనేది మైకుల ముందు డైలాగులు చెప్పినంత ఈజీ కాదని యూనిఫామ్ వేసుకున్న వాళ్లకు బాగా తెలుసు. భారత్ దగ్గర ఉన్న ఎయిర్ ఫోర్స్ పవర్, నేవీ పవర్ ముందు బంగ్లాదేశ్ కనీసం కొన్ని గంటలు కూడా నిలబడలేదు. పైగా బంగ్లాదేశ్ జాగ్రఫీ ఎలా ఉందంటే అది 3 వైపులా భారత్తో కవర్ అయి ఉంటుంది.
నాలుగో వైపు సముద్రం ఉంటుంది. ఆ సముద్రంలో మన నేవీ రాజులా కూర్చుంది. అంటే యుద్ధం అంటూ వస్తే వాళ్ళు పారిపోవడానికి కూడా దారి ఉండదు. 1971లో పాకిస్తాన్ ఆర్మీ జనరల్ నియాజీ 90,000 మందితో ఎలా సరెండర్ అయ్యాడో ఆ హిస్టరీ వాళ్ళకి ఇంకా గుర్తుంది. వాళ్ళ దేశమే పుట్టింది భారత్ దయ వల్ల. అలాంటిది ఇప్పుడు మన మీదకే కాలు దువ్వితే తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్టవుతుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటి అంటే బంగ్లాదేశ్ ఇంతలా ఎగిరెగిరి పడడానికి వెనక చైనా హస్తం ఉందనేది ఓపెన్ సీక్రెట్. చైనా వాళ్ళు డబ్బులిచ్చి వెపన్స్ ఇచ్చి భారత్ని ఇబ్బంది పెట్టమని ఉసిగొల్పుతున్నారు. కానీ చైనా స్ట్రాటజీని కూడా భారత్ చిత్తు చేసింది. 17వ స్ట్రైక్ కార్ప్స్ని అక్కడ పెట్టడం ద్వారా రేపు పొద్దున్న చైనా ఏమన్నా వేషాలు వేసినా చికెన్ నెక్ జోలికి రావాలంటే 1కి 100 సార్లు ఆలోచించేలా చేసింది. ఈ కార్ప్స్ స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళు పర్వతాల్లో యుద్ధం చేయడంలో ఎక్స్పర్ట్స్. కొండలు, కోనలు, నదులు దాటుకుంటూ వెళ్ళి మెరుపు దాడులు చేస్తారు. వీళ్ళ దగ్గర కొత్తగా వచ్చిన అమెరికన్ స్నైపర్ గన్స్, ఇజ్రాయెల్ డ్రోన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఢాకాలో పరిస్థితి ఎలా ఉందంటే అక్కడ మిలిటరీ జనరల్స్ వాళ్ళ లీడర్ దగ్గరకు వెళ్ళి, బాబు మీరు కాస్త నోరు మూసుకోండి, లేకపోతే మన దేశం మ్యాప్లో లేకుండా పోతుంది అని చెప్పే స్టేజ్కి వచ్చేశారు. ఎందుకంటే భారత్ ఇప్పుడు డిఫెన్సివ్ మోడ్లో లేదు, అఫెన్సివ్ డిఫెన్స్ మోడ్లో ఉంది. అంటే దెబ్బ తగిలేదాకా ఆగి అప్పుడు మందు రాసుకోవడం కాదు, దెబ్బ తగలక ముందే ఎదుటివాడి చెయ్యి విరిచేయడం. సిల్చార్ నుండి మిజోరాం వరకు జరుగుతున్న ఈ సన్నాహాలు చూస్తుంటే ఒకవేళ అవసరమైతే బంగ్లాదేశ్ లోపలికి దూసుకెళ్ళి బఫర్ జోన్ క్రియేట్ చేయడానికి కూడా మన సైన్యం రెడీగా ఉన్నట్టు అనిపిస్తుంది. అక్కడ లాజిస్టిక్స్, ఫ్యూయల్ డిపోలు, మందుగుండు సామాగ్రిని ఫ్రంట్ లైన్కి తరలిస్తున్నారు. ఇది మామూలుగా యుద్ధం వచ్చే ముందు చేసే పని. నిజానికి బంగ్లాదేశ్ లీడర్లకి వాళ్ళ దేశంలో ఉన్న సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి భారత్ వ్యతిరేకత అనే మందుని వాడుతున్నారు. కానీ ఆ డోస్ ఎక్కువై ఇప్పుడు వికటించింది. ఇప్పటిదాకా భారత్ అంటే ఒక సాఫ్ట్ కంట్రీ, పెద్దగా రియాక్ట్ అవ్వదు అని వాళ్ళు అనుకున్నారు. కానీ బోర్డర్లో జరుగుతున్న ఈ సీన్స్ చూశాక వాళ్ళ కాళ్ళ కింద భూమి కదులుతుంది. ఇది కేవలం మిలిటరీ యాక్షన్ మాత్రమే కాదు, సైకలాజికల్ వార్. ఒక్క బుల్లెట్ పేల్చకుండానే శత్రువుని భయపెట్టడం అంటే ఇదే. నువ్వు గీత దాటాలని చూస్తే నేను గోడ బద్దలు కొట్టుకుని వస్తా అనే మెసేజ్ని భారత్ చాలా క్లియర్గా ఇచ్చింది. ఫైనల్గా చెప్పాలంటే మన పొరుగు దేశం ఇప్పుడు ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టు తయారైంది. వెనక్కి తగ్గితే పరువు పోతుంది, ముందుకు వెళ్తే ప్రాణం పోతుంది. ఏది ఏమైనా 2025లో మనం చూస్తున్న భారత్ వేరు. మన జోలికి రానంత వరకు మనం రాముడు మంచి బాలుడు అన్నట్టు ఉంటాం. కానీ మన గడ్డ మీద కన్నేస్తే మాత్రం అది ఎవరైనా సరే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అని ఈ 17వ స్ట్రైక్ కార్ప్స్ మూమెంట్ ప్రూవ్ చేసింది. వాళ్ళ మాటలకి మన చేతలే సమాధానమయ్యాయి. ఇప్పటికైనా బంగ్లాదేశ్ లీడర్లు రియాలిటీని అర్థం చేసుకుని వాళ్ళ లిమిట్స్లో వాళ్ళు ఉంటే అందరికీ మంచిది. లేదంటే హిస్టరీ రిపీట్ అవుతుంది, మ్యాప్లు మారుతాయి. మరి ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారు? భారత్ తీసుకున్న ఈ స్ట్రాంగ్ స్టెప్ కరెక్టేనా? మన పక్క వాళ్ళకి అర్థమయ్యే భాష ఇదేనా? మీ ఒపీనియన్ని కామెంట్స్లో చెప్పండి. ఎందుకంటే మీ వాయిస్ చాలా ఇంపార్టెంట్. జై హింద్. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.